గురుగారు, శ్రీకృష్ణుడి మూర్తిమత్వాన్ని పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి విదురుడు. మహాభారతంలో విదురుడి యొక్క పాత్ర ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? ఒక్కొక్క పాత్ర మహాభారతంలో ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉంటుంది. రాజ్యం పాండురాజుది. దేవల అనే న్యాయం ద్వారా వ్యాస మహర్షితో అంబిక, అంబాలిక ఈ కథలన్నీ కూడా ఆనాటి కాలానికి సంబంధించినవి. దేవలాద్వ అనేటటువంటి ఆ న్యాయం కూడా ద్వాపరయుగ కాలానికి సంబంధించినది. నష్టే మృతే ప్రవ్రజితే క్లిబేచ పతితే పతౌ పంచస్వాపత్సు నారీణాం పతిరన్యో విధీయతే. ఇది మనుస్మృతి. ఆనాటి కాలానికి సంబంధించిన ధర్మశాస్త్ర సరళిలో ఈ ధర్మాలన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. దేవుల న్యాయం ద్వారా ముందుగా వ్యాస మహర్షి కారణంగా జన్మించిన వాడు పాండురాజు. శరీరాన్ని కంపనంతో కదిలించిన కారణం చేత పాండువ్యాధితో జన్మించాడు. తర్వాతగా జన్మించిన వాడు ధృతరాష్ట్రుడు. కన్నులు మూసుకున్న కారణం చేత గుడ్డివాడుగా జన్మించాడు. ఈ ఇరువురు కూడా తాము వెళ్ళడానికి ఇష్టపడక దాసీని పంపడంతో ఆ దాసి పరమభక్తితో రెండు చేతులు జోడించి తనకు తాను సమర్పించుకున్న పుణ్య ఫలం కారణంగా విదురుడు జన్మించాడు. దాసీపుత్రుడు అన్న పేరు భారతంలో కర్ణుడికి అందరూ ఆపాదిస్తారు. కానీ నిజానికి విదురుడు మనకు కనిపించేటటువంటి పుత్రుడు. ఈ నేపథ్యంలో పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు ఈ ముగ్గురికి తండ్రి ఒక్కరే. విదురుడు ధర్ముడు అనేటటువంటి దేవత శాపకారణం చేత ఇషీకము అనేటటువంటి గడ్డిని ఒక తూనీగ తోకలో దూర్చిన పాపకారణం చేత ఋషిబాలకుడు శాపకారణంగా ఇలా ఈ రూపంలో జన్మించాడు, విదురుడిగా జన్మించాడు అని కూడా మహాభారతమే తెలియజేస్తుంది. ఇషీకము ఆ గడ్డి. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. అయితే 12 ఏళ్ల ప్రాయం వచ్చే వరకు ఆ పిల్లలు చేసిన పాపాలు తల్లిదండ్రికి చెందుతాయి, పిల్లలకి కాదు. ఈ శాప కారణంగా ప్రతిశాపంతో ధర్ముడే ధర్మరాజుగా జన్మించాడు అని కూడా మహాభారతం తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో విదురుడు అఖండమైనటువంటి ధర్మజ్ఞానం కలవాడు. కురుపాండవ జూదంలో ధర్మరాజు ద్రౌపదిని ఓడిపోయినప్పుడు నేను ధర్మ విజేతనా అధర్మ విజేతనా ఈ సభలో చెప్పగలవాడు ఒక్కరే, అతడు విదురుడు. విదురుడు చెబితే నేను అంగీకరిస్తాను అని ద్రౌపది పట్టుపట్టడంతో విదురుడు ఆ క్షణంలో మాట్లాడక తప్పని పరిస్థితి, ధర్మ నిర్ణయం చెయ్యాలి. ఆ సభలో కృపుడున్నాడు, భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, సాక్షాత్తు ధృతరాష్ట్రుడే వేదిక మీద ధర్మరాజు కూడా ఉన్న నేపథ్యంలో విదురుడు మాట్లాడక తప్పని పరిస్థితి. అతడు మహాత్ముడు, ధర్మవేత్త. ఏం చెప్పాడు అంటే, ఏదో నిద్రలో కలలో సంపాదించిన ధనాన్ని ధర్మరాజు పణంగా పెట్టాడు అని ఊరుకున్నాడు. అంటే ధర్మరాజు దోషం చేసినట్లుగా అనే అర్థము ఉంది. ఇదంతా కూడా రాబోయే కాలానికి ఏదో కలలాగా జరగబోతోంది అనే అర్థము ఉంది. విదురుడు ధర్మవేత్త కనుకనే అనేక పర్యాయాలు ధృతరాష్ట్రుడిని నీ గుడ్డి ప్రేమ, నీ కొడుకు పైన నీకున్నటువంటి మూర్ఖపు ప్రేమ ఇంతటి యుద్ధానికి కారణమవుతుంది అంటూ ప్రారంభం నుంచి సభాపర్వం నుంచి ఆశ్రమవాస పర్వం వరకు హెచ్చరిస్తూనే ఉంటాడు. ధృతరాష్ట్రుడు విదురుడు అంటే సోదరుడు ఒక విధంగా చెప్పినా కూడా పెడచెవిని పెడతాడు. రాయబారిగా వచ్చిన కృష్ణుడు దుర్యోధనుని ఆతిథ్యం కాకుండా విదురుని ఆతిథ్యం స్వీకరించడంలో విదురుడు కృష్ణ భక్తుడు. కృష్ణుడు ఎవరో నిజంగా తెలిసినవాడు విదురుడు మాత్రమే అన్న విషయం ఇక్కడ మనకు తేట తెల్లమవుతుంది. ఇలా జరగబోతుంది.
యుద్ధం ఇలా నిర్వహింపబడబోతున్నది. అటువైపు ఉన్నవాడు కృష్ణ పరమాత్ముడు. కృష్ణుడిని దేవుడిగా అంగీకరిస్తేనే నీకైనా నీ కుమారుడికైనా ఉత్తమ గతులు. నా మాట విను అంటూ అనేక పర్యాయాలు విదురుడు ధృతరాష్ట్రుడికి బోధిస్తాడు. దుర్యోధనుడికి కూడా చెబుతాడు. అంగీకరించకపోవడం, వినకపోవడం వారి వారి పాత్రౌచిత్యమైనటువంటి ధర్మాలు. భరణీ నక్షత్రంలో జన్మించిన దుర్యోధనుడు ఒకరి చెబితే వినేవాడు కాదు కదా. పుత్రవాత్సల్యంతో ఉన్న కారణం చేత ధృతరాష్ట్రుడు సైతం పుష్యమి నక్షత్రంలో ఉన్నవాడు కనుక కడుపులో దాచుకుంటాడు. తరువాత అంటూ వాయిదాలు వేస్తూ ఉంటాడు. ఈ పరిస్థితిని కొని తెచ్చుకున్నాడు. కృష్ణుడు ఎవరో తెలిసినవాడు మొత్తం ఆ మహాభారతంలో విదురుడు మాత్రమే ధర్మవేత్త. ఇది నేపథ్యం.